లెట్స్ టాక్ అబౌట్ దేవరా ఫస్ట్ సాంగ్, ఫియర్ సాంగ్. సో అనిరుద్ మ్యూజిక్ చాలా రోజులు అయిపోయింది, ఎన్నో రోజుల తర్వాత తెలుగు సాంగ్ మంచి అనిపించింది, అదొకటి మంచి అనిపించింది. యాజ్ అ హోల్ సాంగ్ ఎట్లుంది అంటే మాత్రం బాగుంది బ్రో, నాకైతే నచ్చింది. అంటే లైక్ గొప్ప సాంగ్ అంటే కాదు, ఎలివేషన్ సాంగ్, అది గ్యారంటీ ఎలివేషన్ సాంగ్ లానే ఉంది. నాకు ఇప్పుడు మళ్ళీ ఇది చేసిన తర్వాత మళ్ళీ కామెంట్లోకి వెళ్తారు కాబట్టి ముందే చెప్పేస్తున్నా, నాకు కొన్ని ఇష్యూస్ అనిపించినాయి సాంగ్లో. ఏంటి అంటే మనకి హుక్కుము అండ్ బ్యాడాస్ రెండు కలిపితే ఒక సాంగ్లో కనిపించింది, అది మాత్రం గ్యారంటీ. అంటే లైక్ జనరల్గా ఏదైతే వేవ్ లెంత్లో జరుగుతూ ఉంటాయో ఈ సాంగ్స్, మనకి లియోలో ఉన్న బ్యాడాస్ అండ్ సో హుక్కుమ్ కూడా అదే వేవ్ లెంత్లో ఈ సాంగ్ కూడా ఉంది. అండ్ యు నో వాట్, ఐ లైక్ ఇట్. ఎందుకంటే ఏమనంటే మనము హుక్కుమ్ని మామూలుగా లేపలే, లియో బ్యాడాస్ సాంగ్ కూడా వేరే లెవెల్లో వేలింది, మామూలుగా వేయలే అన్నట్టు. అవి చాలా బాగున్నాయి సాంగ్స్. అట్లాంటి సాంగ్ కూడా తెలుగులో ఉండాలని నేను చాలా రోజులు వెయిట్ చేసిన. ముఖ్యంగా సలార్లో అట్లాంటి ఒక సాంగ్ పడాలని గట్టిగా అనుకున్నా. సలార్లో పడుకోబెట్టిండు రివర్స్లో, అంటే సాంగ్సే లేవు దాంట్లో, పెట్టుకోలే వాళ్ళు. అట్లాంటిది దేవరాకి ఇట్లాంటి సాంగ్ నాకు నచ్చింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఇంకా బాగా నచ్చిన విషయం ఏంటో తెలుసా, లిరిక్స్. అమ్మ బాబే అరాచకం, రామ్జో ఏం దాగి రాసినావు అయ్యా బాబు, వినబడలే. అదే రా, ఇంకో ఇష్యూ చెప్తా. కొన్ని బాగున్నాయి మ్యూజిక్లో. నాకు తమన్ చేసే పని కూడా ఇక్కడ నాకు కొంచెం ఇష్యూ అనిపిస్తుంది. లిరిక్స్ వినబడాలి, ఒక ట్యూనే బొమ్ 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 అని బేస్ పెడితే వినబడి సావదు, అది ఒకటి ఇష్యూ అన్నాడు నాకు. దీంట్లో నాకు అట్లా అనిపించింది. లిరికల్ సాంగ్ అన్నప్పుడు ఫస్ట్ సాంగ్ అని అనిపోయారు, కాకపోతే కింద లిరిక్స్ అని రాసినా అయిపోయింది. అర్థం కాలే నాకు, సగం లిరిక్స్ అర్థమే కాలే. హుక్కు పదాలు గుర్తుపట్టినాయి, మంచిగా వచ్చినాయి అవి మాత్రం, మిగతా అంతా వినబడలే, అదొకటి. బట్ యాజ్ అ హోల్ మ్యూజిక్ ఎట్లుంది, సాంగ్ ఎట్లుంది అంటే మాత్రం నాకైతే నచ్చింది. ఇప్పటికి ఒక 5-6 సార్లు వినున్నా, 5-6 సార్లు నాకైతే చాలా బాగా నచ్చింది. ఫస్ట్ టైమే నాకు ఓకే ఎక్కేసింది అనిపించింది. సో ఇప్పుడు మళ్ళీ పుష్ప బాగాలేదన్నో ఇది బాగుందన్నో అనుకుంటే జనరల్గా అది టేస్ట్ డిఫరెంట్ ఉంటుంది ఎవరి వాళ్ళకి, దానికంటే ఒక ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేసిన. బట్ స్టిల్ నాకైతే మాత్రం దేవరా ఫియర్ సాంగ్ చాలా బాగా నచ్చింది. మీ థాట్స్ ఏంటో చెప్పండి. ఫస్ట్ అయితే సాయి కృష్ణ అడగదాం, చెప్పరా. ఎవరు వేసుకోకండి, నాకు ఫస్ట్ మళ్ళీ దీన్ని పట్టుకుని హుక్ వేసుకొని నన్ను వేసుకోకండి చెప్తాను. ఫస్ట్ వినంగానే సేమ్ ప్రాబ్లం, నేను మొబైల్లో ఉన్నాను, స్టీరియో స్పీకర్స్, సో నాకు వోకల్స్ అనేవి కొంచెం ఇష్యూ అయింది. బట్ ఆ బీట్స్ అవన్నీ కూడా బాగా కొట్టినాయి, బాగా వచ్చింది, నీట్గా వచ్చినాయి. దాంతోపాటు వాళ్ళు విజువల్ టేస్ట్ ఏదైతే తీసుకున్నారో ఆ వీడియోలో కూడా మంచి ప్రొడక్షన్ క్వాలిటీతో సాగొట్టిస్తారు. అయితే ఇక్కడ నాకు పెద్ద ఇష్యూ ఏంటంటే లిరిక్స్ వినపడలేదు. సో నేను మళ్ళీ ఏం చేస్తున్నాను, హెడ్ ఫోన్స్ పెట్టేసుకుని 2 times అన్నాను, అప్పుడు బాగా వచ్చింది. అంటే లైక్ స్టీరియో సపరేషన్ కానీ వోకల్స్ కానీ అవన్నీ కూడా కొంచెం క్లియర్గా వినపడ్డాయి. అంటే ఇది ఇక్కడ పెద్ద ఇష్యూ ఏంటంటే ఇలాంటివి వినపడాలంటే చాయిస్ ఆఫ్ సోర్స్ అనేది చాలా ఇంపార్టెంట్. డైరెక్ట్ ఫస్ట్ ఇయర్ ఫోన్స్ పెట్టుకొని వినేసిన, అందుకే నాకు ఇబ్బంది. ఫస్ట్ ఇయర్ ఫోన్స్ నీకు అనిపించలేదు, కానీ నేను దాంట్లో పెట్టుకున్నాను. తర్వాత 2 times హెడ్ ఫోన్స్ పెట్టుకున్నాను, నీట్గా సపరేషన్ ఉంది, లిరిక్స్ అన్ని కూడా బాగా వచ్చినాయి. అండ్ లిరిక్స్ బాగున్నాయి నిజం చెప్పాలంటే. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటి, మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఫోన్లో వింటారు, స్పీకర్స్ నుంచి వింటారు. సో వాళ్ళకు కొంచెం ఒక కైండ్ ఆఫ్ ఛాలెంజింగ్ అవుతుంది. అంటే అంత మిక్స్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్స్, అంత బేస్, అంత మ్యూజిక్ మధ్యలో లిరిక్స్ ఇరిగించి వినటం అంటే కొంచెం కష్టమే. అండ్ ఆ తర్వాత ల్యాప్టాప్లో పెట్టాను, బాగా వచ్చినాయి, స్పీకర్స్లో పెట్టాను, బాగా వచ్చినాయి. కానీ ఫస్ట్ టైం మాత్రం కొంచెం హెడ్ ఫోన్స్ పెట్టుకుని లిరిక్స్ ఒకసారి బుర్రలోకి ఎక్కించుకుంటేనే మిగతా వర్క్ అవుతుంది. బట్ ఓవరాల్ నాకైతే బాగుంది, బాగానే అనిపించింది. నువ్వు అన్నట్టుగానే ఎక్సలెంట్, మాస్టర్ పీస్, టాప్ ఆఫ్ ద లైన్. నేను అది ఇవ్వలేనంటే వినగా రిపీటబిలిటీ బట్టి కూడా ఒపీనియన్ చేంజ్ అవుతుంది. బట్ కరెంట్లీ అయితే నేను 6 times అన్నాను, 6 or 5 times అన్నాను. సో దిస్ ఈజ్ మై ఒపీనియన్. బాగా అనిపించింది. అండ్ ఆ లొకేషన్కి, ఆ సినారియోస్కి, అంటే వాళ్ళు చూపించిన సినారియోస్కి ఒక క్యారెక్టర్ని హైలైట్ చేయటము, అది కూడా ఒక మాసీ వేలో. అండ్ నువ్వు డార్క్ థీమ్ రన్ అవుతూ ఉంటుంది. సో ఆ టైంలో నువ్వు ఎలాంటి చూస్ చేసుకోవాలి. నువ్వు అన్నట్టుగానే హుకుమ్ అండ్ బ్యాడాస్ తమిళ్కి ఎలాగా ఒక కైండ్ ఆఫ్ లైక్ 2023లో ఒక రిపీటెడ్ సాంగ్స్ ఎలా అయినాయో, మనం 24లో అంటే అనిరుద్ధ్ నుంచి ఒక కైండ్ ఆఫ్ తెలుగు వాళ్ళకి ఇదిగోంటారు మీ పాట అని అలాగా అదే హోమాజ్ టైప్ ఆఫ్ సాంగ్ అని అనుకోవచ్చు. బట్ మీరు నన్ను ఎత్తుకొచ్చి హుకుమ్ అండ్ బ్యాడాస్తో కంపేర్ చేయబో దేవరా సాంగ్ అంటే నన్ను మళ్ళీ వేసుకోకండి. బట్ ఐ థింక్ బ్యాడాస్ అండ్ హుకుమ్ ఆర్ బిట్ బెటర్. ఎందుకంటే నేను చాలాసార్లు వినున్నాను. మేబీ దేవరా నేను మళ్ళీ వినగా వాటికంటే ఇంకా బెటర్ అనిపించచ్చేమో. జస్ట్ మనం సాంగ్ వచ్చి 2.5 అయింది, గంటన్నర అంతే, గంటన్నరకే మనం బొంగులో రివ్యూలు ఇచ్చుకున్నాం. సో మనం ఇంకా వినాలి. అయితే ఇప్పుడు విన్నంత వరకు అయితే ఐఎమ్ హ్యాపీ, బాగుంది, బాగా అనిపించింది. యాజ్ అ హోల్ సాంగ్ నాకైతే మాత్రం అన్నట్టుగానే నిజంగానే హుకుమ్ కంటే బాగుందంటే మాత్రం నాకు హుకుమ్ తోటి కొంచెం అనిపించింది. ప్రతిసారి చెప్పినా నాకు హుకుమ్ కంటే పేటా సాంగ్లో పేటా పారక్ సాంగ్ చాలా ఇష్టం. అది కూడా అనిరుద్ మ్యూజికలే. దానికి ఒక సిచ్యువేషన్ ఉంటుంది, కరెక్ట్ టైంకి ఎక్కడెక్కడ ఎలివేషన్స్ ఇవ్వాలో ఆ సాంగ్లో ఇస్తాడు, ఆ సిచ్యువేషన్ బట్టి ఇస్తాడు, అది వేరే. హుకుమ్ ఎట్లా అంటే యాజ్ అ హోల్ సినిమాలో ఏ సిచ్యువేషన్ వచ్చినా రజనీకాంత్ గారు లేపాలి, ఎలివేషన్ చేయాలి. దానికోసం టోటల్ సాంగ్ ఇక్కడ పడితే అక్కడ పెట్టేసి దాన్ని బట్టి వర్కౌట్ అయిందో నా ఫీలింగ్ అన్నట్టు. అండ్ అది బాగుంది సాంగ్, బాగాలేదని నేను ఎప్పుడు చెప్పలేదు. బెటర్ సాంగ్ ఏంటంటే మనం పేట పొర. కాకపోతే
కొంచెం నాకు ఒక సౌండ్ మైండ్ తోటి 1.5 year నుంచి ఎలాంటి స్టార్ హీరో మూవీస్ లేకున్నప్పుడు ఒక మాస్ సినిమా రాబోతున్నప్పుడు అందులోనూ అనిరుద్ మ్యూజిక్ ఇస్తున్నప్పుడు నాకు బ్యాక్ ఆఫ్ ద మైండ్ బ్యాక్ ఆఫ్ ద హార్ట్ కూడా కొంచెం అనిరుద్ధ్ హుకుమ్ లాంటి ఒక సాంగ్ ఇస్తే బాగుంటుంది అనిపించింది. ఐ ఫెల్ట్ ఇట్ విత్ దేవరా సాంగ్, నాకు నచ్చింది bro. అట్లా నాకు ఆలోచన లైక్ వాళ్ళు చేసిన మిస్టేక్స్ అయితే గ్యారంటీ అనిపిస్తుంది. లిరిక్స్ ఖచ్చితంగా వినబడాలి, లిరిక్స్ వినవాలి పోనీ అట్లైనా ఉండాలి. ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు ఒకళ్ళు పాడలేదు, లైక్ ముగ్గురు నలుగురు కాయర్ టైప్ లో ముగ్గురు అది ఉంటదిలే, అది జనరల్ గానే ఉంటది. అంటే లైక్ హుకుమ్ కూడా అంతే కదా, హుకుమ్ కూడా చాలా మంది పాడినట్టు ఉంటది. అవును పాడినట్టు అది ఇంకా క్లియర్ గా ఉంటది. అదే వాళ్ళు సింథసైజింగ్ సరి చేయలేదు నా ఫీలింగ్ అన్నట్టు. అంటే లైక్ ఇన్ టర్మ్స్ ఆఫ్ లిరిక్స్ నాకు తమన్ గారిని ఎందుకు ఇక్కడ ఎగ్జాంపుల్ తీసుకున్నా అంటే మీరు గమనించండి, నాకు గట్టి గుర్తుకునే మ్యూజిక్ ఏంటంటే వీరసింహారెడ్డిలో ఇంకా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వస్తూ ఉంటుంది. మనకి ఏదైతే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఏదైతే మనకి స్టార్టింగ్ నుంచి వస్తూ ఉంటుందో అనుకుంటే మ్యూజిక్ వస్తూ ఉంటుంది, దానికి లిరిక్స్ వస్తూ ఉంటాయి. లిరిక్స్ సచ్చిన గుర్తు వినవాడు అర్థమే కాదు ఏం ఆడుతున్నావు నువ్వు. గుర్తు కూడా లేదు. నాకు కీరవాణి గారు మై ఫేవరెట్ మ్యూజిక్ డైరెక్టర్ అండి, ఎందుకంటే అందుకే ఆయన లిరిక్స్ ని ఎక్కువ ఎంఫసైజ్ చేస్తారు. ఆయన సంస్కృతాన్ని ఎక్కువ వాడతారు, సంస్కృతాన్ని ఎక్కువ వాడి ఆ లిరిక్స్ ఇంకా నాకు బాగా రెజనేట్ అవుతాయి. ఇప్పుడు లేచేస్తే నాకు ఇప్పటి వరకు ఒకటి చూసే కీరవాణి గారి సాంగ్స్ మోడర్న్ సాంగ్స్ లో బాగా ఇష్టమైన సాంగ్ ఏంటంటే శివుని ఆనా అని ఉంటుంది. మనకి బాహుబలి ఫస్ట్ పార్ట్ లో లింగం ఎత్తే సీనో సాంగ్ వస్తుంది, దాంట్లో చాలా వరకు సంస్కృత మంత్రాలే ఉంటాయి. ఆ మంత్రాల వల్ల నాకు చాలా ఎక్కేసింది సాంగ్. అట్లా లిరిక్స్ క్లియర్గా చూపెట్టాలి, క్లియర్గా వినబడాలి. మొత్తం బేస్ నింపేసినావు అంటే లిరిక్స్ వినకపోతే వేస్ట్. ఇంకా అంటే జస్ట్ ట్యూన్ కోసమే నేను వేసుకున్నా అంటే నేను ఓఎస్టీ వినేస్తా, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వినేస్తా. ఈ సాంగ్ వినాలంటే లిరిక్స్ ఇంపార్టెంట్ నాకు. లిరిక్స్ అంత బాగున్నప్పుడు నువ్వు లిరిక్స్ని ఎంఫసైజ్ చేయాలంటే వేస్ట్ నా దృష్టిలో. అది వీళ్ళు అక్కడ కొంచెం పోయింది, బట్ యాజ్ అ హోల్ నాకు లిరిక్స్ కూడా చాలా బాగా నచ్చినాయి. లిరికల్ సాంగ్ కింద లిరిక్స్ అని పెట్టుంటే అయిపోయింది కదా, మేము హమ్ చేసేటోళ్ళం పాడేటోళ్ళం ఇంకా పెంచోది కదా. అట్లీస్ట్ ఆ వీడియోలో నీకు ఇవి వస్తాయి కదా ఇప్పుడు లిరిక్స్ అట్లా పెట్టేది ఉండే. మనకి బ్రోస్ లోకం చాలా బాగుంటది, దాంట్లో కూడా కొన్ని మింగిపోతాయి మళ్ళీ. అంటే లైక్ ఎట్లా అంటే అది వినపడదు, అది బేస్ చేస్తాడు. అదే నాకు లిరిక్స్ వినబడాలి, క్లియర్ గా వినబడాలి. నువ్వు పెట్టింది ఎందుకు బ్రో శ్లోక అన్నప్పుడు శ్లోక వినబడకుండా జస్ట్ మ్యూజిక్ తో నింపేస్తే పరిస్థితి ఏంటి? సేమ్ హ్యాపెన్స్ విత్ ఎవ్రీ అదర్ గాయ్స్. నాకు అదే ఇబ్బంది అన్నట్టు. సో అట్లా అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నాగవంశీ గారు ఎందుకు పెడతారా ట్వీట్ లైన్ అవసరం మామూలు హైప్ లేదు. అరే ఓ రకంగా చెప్పాలంటే ఆయన పెట్టే ట్వీట్ లైన్ చేస్తే కామెంట్లకి వాళ్ళకి పిఆర్ చాలా మిగులుతుందిరా. నిజమే, కాకపోతే చాలా బోల్డ్ చేసేస్తాడు, చాలా బోల్డ్ చేసేస్తాడు. ఎట్లా అంటే చేస్తే కరెక్టే, బెడిసి కొడితే మామూలుగా బెడిసి కొట్టదు, అది కేసు పడ్డట్టు పడుతుంది, గుంటూరు కారం పడ్డట్టు పడుతుంది. నేను అనేది ఇప్పుడు దేవరకి నువ్వు హుక్కుమ్ని మించిపోతుంది అన్నప్పుడు జనాలు హుక్కుం తోటి తాండవం ఆడేసారు 1 year మొత్తం. అట్లాంటిది నువ్వు హుక్కుమ్ని మించిపోతుంది అన్నప్పుడు అందులోని 1.5 hour అది నీకు అట్లా అనిపించాలి, హుక్కుమ్ని మించినట్టు ఉండాలి అనే సాంగ్ అట్లా అనిపించాలి నీకు. ఎంతమందికి అనిపిస్తుంది, ఎంత మెజారిటీకి అనిపిస్తుంది అట్లా, అది ఇంపార్టెంట్ కదా. అవేవి చెప్పకుండా అవసరమా అయినా మీ ప్రొడక్షనా కాదు నువ్వు చేస్తున్నావా అనవసరం ఎందుకు లేపుతావు నాకు అర్థం కాదు. జనాలు ఎట్లా కాదు ఒక ఏరియా వరకు డిస్ట్రిబ్యూషన్ తీసుకున్నా కానీ అవసరం లేదు అక్కడ జనరల్ గా. ఇప్పుడు విశ్వక్సేన్ అంటే మాత్రం ఆయన ఎన్టీఆర్ ఫ్యాన్, ఆయన లైక్ నీ సాంగ్ వినేసిన ఆయన చాలా ఎక్కేసింది, అది ఫ్యాన్ చెప్పేసినంటే ఓకే అంత ఇబ్బంది లేదు. మీరు ఫ్యాన్ గా ఓకే, కాకపోతే ఎవరో ప్రొడ్యూసర్ ఇప్పుడు జనరల్ ఇప్పుడు నాకు 2 days గా ఒకటే వినబడుతుంది, నాగవంశీ హుక్కుమ్ని మించిపోయే సాంగ్ ఉందని చెప్పిండు. అదే నడుతుంది నాకైతే మాత్రం టోటల్ ట్విట్టర్ అంతా. దానివల్ల ఏంటి పరిస్థితి? నాగవంశీ గారు మీరు మంచి పిఆర్ వింగ్ ఒక డిపార్ట్మెంట్ స్టార్ట్ చేశారు. మీరు ఏం చేయదు డిపార్ట్మెంట్ లో మీరు ఒక్కళ్ళే ఉంటారు. మీరు జస్ట్ ప్రతి మూవీకి పిఆర్ కి మిమ్మల్ని రీచ్ అవుతారు. జస్ట్ నీడ్ టు ట్వీట్ అంతే, ఆర్ ఒక చిన్న ప్రెస్ మీట్ పెట్టి లేపండి అంతే చాలా. అది వర్క్ అయితే మీకు అదే డీజే టిల్లు స్క్వేర్ కి ఆయన చెప్పారు 100 crore, అది అసలు ఫస్ట్ కేక్ వాక్ అయిపోయింది. అలాగా అప్రిషియేషన్ మ్యాడ్ కూడా లేదనుకో అవ్వలేదనుకో ఆదికేశవ పంపు పెట్టి బ్లడ్ కొట్టుడు, లేదంటే గుండ్రు కారం లెక్క కొంచెం బెడ్షీ కొడుతుంది. ఇట్స్ నాట్ ఎ ప్రాబ్లం. ఏదో రాయేసినప్పుడు కొన్ని తగిలితే కొన్ని తగలవు, బట్ స్టిల్ మ్యాన్ లైక్ ఆయన పిఆర్ కి ఎంత డబ్బులు సేవ్ చేస్తున్నారంటే అంత డబ్బులు. అరే అసలు విషయం మాట్లాడడం మర్చిపోయాను, టోటల్ సాంగ్ వీడియో విజువల్ ఎలా ఉంది నువ్వు చెప్పు, నేను స్టార్ట్ చేస్తాను తర్వాత చెప్తాను. కలర్ గ్రేడింగ్ వచ్చేసరికి నీకు అరే కష్టం మ్యాచ్ చేయడానికి బాగా ట్రై చేశారు. అంటే దేవరా ఫుటేజ్ కి అండ్ వీళ్ళు రికార్డ్ చేసిన లైక్ ఐ థింక్ సేమ్ స్టూడియోలో షూట్ చేశారు అనుకుంటున్నాను. అరే పక్క వాల్యూమ్ రా, పక్క వాల్యూమ్ సౌండ్ స్టూడియో అన్ని బెటర్ దాంట్లో తెలుస్తుంది, ఈజీగా తెలుస్తుంది. కొంచెం గ్రీన్ స్క్రీన్ వాడారు, కొన్ని సెట్లు వేసారు, కొన్ని గ్రీన్ స్క్రీన్ వాడారు. కానీ మెజారిటీ వీళ్ళంత విజువల్ అవుట్పుట్ కావాలని పక్క వీళ్ళకి వాల్యూమ్ కావాలి. అంటే వీళ్ళకి బడ్జెట్ ఉంటుంది కదా, సాంగ్ కోసం నేను వచ్చి 10 కోట్లు పెడతాను 2.5 నిమిషాల సీన్లు కంటే అది నిజంగా 10 కోట్లు ఐటమ్ అది యాక్చువల్లీ ఇన్ కేస్ వాల్యూమ్ లేకపోతే. కానీ వాళ్ళకి వాల్యూమ్ వేస్తారు. అండ్ మ్యాన్ కొంత కామెంట్లు అంటున్నారు ఎన్టీఆర్ గారి కంటే అనిరుద్ధ్ ఎక్కువ లేపుకున్నట్టున్నారు సాంగ్ లో. నాకు అట్లా అనిపించలే కానీ, బట్ నాకు దేవరా ఫస్ట్ గ్లిమ్స్ వచ్చినప్పుడు
నాకు చాలా బాగా నచ్చింది. కాకపోతే నాకు అప్పుడున్న కంప్లైంట్ కూడా ఒకటి ఉండే, చాలా లైక్ సౌండ్ స్టేజ్లో అండ్ ఆల్సో ఒక లైక్ ఇండోర్ సెట్లో షూట్ చేస్తున్నారు అనిపించింది. ఆర్టిఫిషియల్ కొంచెం అనిపించింది. అది ఇక్కడ కూడా సేమ్ అదే అనిపించింది. ఇక్కడే సాంగ్ కాబట్టి ఇబ్బంది. ఇక్కడ వీళ్ళు చేసిన బెస్ట్ ఏంటంటే ఎలిమెంట్స్ ఓవర్లేయింగ్ చేస్తారంటే నీకు ఇప్పుడు డ్రమ్స్ కొడుతున్నారు ఒక క్యారెక్టర్, అది ఒక పర్సన్, వెనకాల నీకు అంతా లైక్ కాళ్ళు అన్నీ కనబడుతున్నాయి. సో నువ్వు దాన్ని ఎలా వర్క్ చేయాలి, నీకు తెలియకుండా ఎలా ఉంచాలి, కొంచెం వాటర్ స్పిల్ చేసి ఆన్ స్క్రీన్ మీద కొంచెం దుమ్ము యాడ్ చేసి అవి జనరల్ గా నాకు దాంతో ఇబ్బంది లేదు. చాలా కవర్ చేస్తారు. నా బాధ అది కాదు రావు నేను చెప్పేది. ఆబ్వియస్ గా నువ్వు లిరికల్ వీడియోకి అంత బడ్జెట్ పెట్టలేవు అండ్ ఆల్సో అంత అవసరం కూడా లేదు. ఖచ్చితంగా లైక్ సాంగ్ బాగుందంటే నువ్వు లిరిక్స్ లైక్ విజువల్ ఎట్లున్నా కానీ సాంగ్ బాగుందంటే ఎక్కేస్తుంది, దాని ఇబ్బంది లేదు. జస్ట్ లిరికల్ వీడియో ఎట్లా అంటే లైక్ ఒక చిన్న స్కూప్ ఇవ్వడానికి, లైక్ ఒక స్నీక్ పిక్ ఇవ్వడానికి సినిమా ఎలా ఉండబోతుంది దానికంటే ఒక టోనాలిటీ ఉంటుంది, విజువల్ లాంగ్వేజ్ ఏంటి అని చెప్పి అది ఓకే, నాకు ఇబ్బంది ఏం లేదు. బట్ నాకు గ్లిమ్స్ ఉన్నప్పుడు కూడా కొంచెం ఇష్యూ వచ్చింది అంటే అది కొంచెం లైక్ ఆర్టిఫిషియల్ అనిపిస్తుంది. ఎందుకంటే మీరు ఒక సౌండ్ స్టేజ్ లో షూట్ చేశారు, ఇది వెళ్ళి నిజంగానే సముద్రం దగ్గర షూట్ చేశారంటే సత్యన నమ్మ నేనైతే మాత్రం. ఎందుకంటే ఇంపాసిబుల్ బ్రో, ఇంత చేస్తారు. చాలా వడిసే చాలా అన్నిటిని మీరు కంట్రోల్లో పెట్టుకోవాలి. కంట్రోల్ పెడితేనే అంత పెద్ద సినిమాని చేయగలుగుతారు. మీరు జస్ట్ ఆ సముద్రం మీద చేస్తే చాలా ఇబ్బంది. సౌండ్ స్టేజ్ మీద చేస్తున్నారు, దాన్ని ఇంకొంచెం లైక్ మనం వచ్చే సినిమాలో కానీ వచ్చే దాని ఇంకా బాగా డెవలప్ అవుతుంది గ్యారంటీ. బట్ ఇప్పుడు కొంచెం నాకైతే మాత్రం మళ్ళీ కనబడుతుంది అదే, అరే ఇక్కడ నాకు అక్కడ అనిపించింది మళ్ళీ ఇక్కడ వినపడదు అన్నట్టు కనబడదు అన్నట్టు. బట్ యాజ్ అ హోల్ నాకైతే నచ్చింది సాంగ్ అయితే మాత్రం. సో నాకైతే మాత్రం దేవరా సాంగ్ నచ్చింది బ్రో. నాకైతే లైక్ చాలా రోజుల తర్వాత ఒక సూపర్ స్టార్, మన తెలుగు సూపర్ స్టార్స్ లో ఒక సాంగ్ కి అమ్మా ఫస్ట్ టైం నుంచే మంచిగా అనిపించిన సాంగ్ ఇదే. చాలా రోజు అంటే లైక్ సూర్యుడే సాంగ్ ఉంది మనకి, ఇంకోటి ప్రతిగాథలో సాంగ్ సలార్లో ఉన్నాయి కదా, స్లో సాంగ్స్ ఉన్నాయి. ఒక మాస్ సినిమాకి ఒక మాస్ సాంగ్ విని ఎన్నో రోజులు అయిపోయిందిరా, అది మాత్రం గ్యారంటీ. నాకు తెలిసి లాస్ట్ మాస్ సాంగ్ నేను విన్నది దేనికి, భీమ్లా నాయక్లో ఉంటుంది చూసిన లాలా భీమ్లా ఆ సాంగ్ అనుకుంటున్నా, అదొక్కటే ఇంకా రాలేదా గుర్తులేవు. అంటే లైక్ టైం లైన్ అటు ఇటు మారిపోయినావు, బట్ స్టిల్ నాకైతే మాత్రం అట్లే అనిపించింది. మన గుంటూరు గారు మరి కుర్చీ మడత పెట్టి స్టార్టింగ్ విన్నప్పుడు ఎట్లా వచ్చింది నాకు అసలు అంత ఎక్కలే, వింటూ ఎక్కింది అట్లా అంటున్నా. నాకైతే మాత్రం ఫస్ట్ అదే అనిపించింది. లైక్ ఒక సూపర్ స్టార్ సినిమాలో ఆ సాంగ్ ఫస్ట్ విన్న తర్వాత ఎక్కేసింది అనే ఫీలింగ్ వచ్చింది అయితే మాత్రం అదే. సూర్యుడు కూడా కొంచెం టైం పట్టింది ఎక్కడానికి, అట్లా అంటున్నాను నేను. బట్ స్టిల్ అయినా దట్ ఈస్ ఆన్ దేవరా సాంగ్ నాకైతే నచ్చింది, సాయిగాన్ కూడా నచ్చింది. వాడిని ఫస్ట్ టైం వినలేదంట, తిడితే మాత్రం వానే తింటా, నాకు సంబంధం కావాలి. నాకంటే ఎక్కువ నువ్వు చెప్పు మళ్ళీ అంటే ఎందుకురా కల్కి టీజర్ కి నాకే బొక్కెట్టి, దీనికి నాకే బొక్కెట్టి, నువ్వే చెప్తున్నా నాకు సంబంధం లేదు. బట్ యా గైస్ అయితే మీ థాట్స్ చెప్పండి నాకు చాట్ లో. యా